ఉన్నారు సార్. గ్లోబల్ లీడర్ గా రామ్మోహన్ నాయుడు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. నాకంటే ఇక్కడ ప్రజలు ఎక్కువగా చాలా సంతోషంగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలు వాళ్ళ తాలూకు ఆశీర్వాదం వల్లే ఈ స్థాయి వరకు నేను చేరుకున్నాను. సో ఈ రోజు వచ్చిన గుర్తింపు అంతా కూడా ప్రజల కోసమే. ఈ క్రెడిట్ ఎవరికి ఇస్తారు? ఎంత చంద్రబాబు గారు అంతా దీంట్లో డెఫినెట్ గా ముందుగా శ్రీకాకుళం జిల్లా ప్రజలు, నాన్నగారి తాలూకు ఆశీస్సులు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా డే 1 నుంచి నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి రామ్మోహన్ నాయుడు గారు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఒక కుటుంబ పెద్దలాగా ఆయన చూపించిన చొరవ కానీ, ఆయన ఇచ్చిన మెంటర్షిప్ కానీ ఈ రోజు ఈ స్థాయి వరకు చేరుకున్నానంటే అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి వల్లే. నా ఏ పొజిషన్ లో ఉన్నా సరే అది ఖచ్చితంగా మొదటి నమస్కారం అనేది చంద్రబాబు నాయుడు గారికి తప్ప. చంద్రబాబు పుష్ప డైలాగ్ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ రామ్మోహన్ నాయుడు ఏం పారామీటర్స్ తీసుకున్నారు ఇచ్చేయడానికి? దీనికి ఖచ్చితంగా చిన్న వయసులో Under 40 తీసుకున్నారు, అచీవర్స్ గా తీసుకున్నారు. ఇప్పుడు Under 40 years లో మనం చూసుకుంటే భారతదేశంలో 36 సంవత్సరాలు క్యాబినెట్ మినిస్టర్ అనేది నాకు తెలిసి గత 50 సంవత్సరాల్లో కూడా ఎవరు కూడా లేరు. మరి 3 సార్లు కంటిన్యూస్ గా ఎంపీగా గెలవడం, మంచి యాక్టివిటీస్ మీద పార్లమెంట్ లో మనం లేవనెత్తడం, సమస్యలు లేవనెత్తడం, అలాగే మంచి యాక్టివిటీస్ కి మనం ముందుకు నడిపించడం, ఇవన్నీ కూడా చూసుకొని పాలిటిక్స్ నుంచి మనం చూసుకుంటే దేశం నుంచి ఎవరు కూడా లేరు. 7గురిలో సెలెక్ట్ అయ్యలో ఒకే పొలిటీషియన్ గా నేను ఉండడం అనేది ఒక అరుదైనటువంటి గుర్తింపు. ఆ గుర్తింపు నేను కూడా ఎప్పుడు అనుకోలేదు ఈ రకంగా గుర్తించబడుతుందని. నేను మొత్తం దావోస్ వెళ్ళినప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో పార్టిసిపేట్ చేస్తే అదే ఒక గొప్ప అవకాశంగా నేను భావించాను. కాబట్టి అందులో పార్టిసిపేషన్ చూశారు, రికార్డ్స్ చూశారు, ఇవన్నీ కూడా చూశారు. బహుశా దాని సందర్భంలో ఈ 3 year ప్రోగ్రామ్ కి ఇది సెలెక్ట్ చేయడం జరిగింది. తెలుగు తరపున కూడా కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్.